మహా మహాముంపు లేకుండా తుమ్మిడేటి కొత్త అలైన్మెంట్తో సర్కారు సిద్ధం. బ్యారేజీ పొజిషన్ మార్చేలా సర్వే 150 మీటర్ల ఎత్తులో నిర్మించిన నో ప్రాబ్లం. ఇక సులభంగా పర్యావరణ అనుమతులు మహారాష్ట్రను ఒప్పించే దిశగా అడుగులు అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో మొత్తం మీద ఇక్కడ కేసీఆర్ హయాంలో కట్టేది ఉండే ఈ తుమ్మిడేటి వద్దనే బ్యారేజీ. ఆయన సరే ఆయన కాళేశ్వరం కట్టి చూపించిండు. సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటా ఉన్నది, రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉంటే మేము తుమ్మిడేటి కట్టి చూపిస్తాము, ఖచ్చితంగా తుమ్మిడేటి కట్టి చూపిస్తాం, 150 మీటర్ల ఎత్తులోనే కట్టి చూపిస్తామని చెప్పి వైన్గంగా మీద వార్దా నది మీద ఈ 2 నదుల మీద కూడా మేము ట్రయాంగిల్లో ఇట్లా మేము నిర్మిస్తాము, దాంతో ముప్పు ఉండదు, 150 మీటర్ల ఎత్తు పెంచినా కానీ ఎలాంటి ముప్పు ఉండదు అని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. డిజైన్లో కూడా మార్పులు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా సంబంధించి. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తుమ్మిడేటిని పూర్తి చేసి తీరుతామని ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తుమ్మిడేటి నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రధాన అడ్డంకిగా మారడంతో ఎలాగైనా ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణం చేపడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కొర్రీలకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా ప్రత్యామ్నాయాలు చూపించి పర్మిషన్ తీసుకునేందుకు పకడ్బందీగా ముందుకు సాగుతున్నది. గతంలో అక్కడి ప్రభుత్వం అభ్యంతరాలతో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎప్పటి నుంచో ప్రస్తావిస్తున్న ముంపు సమస్యను పూర్తిగా తొలగించేలా కొత్త అలైన్మెంట్ను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెప్తా ఉన్నారంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. సో మెయిన్ సంబంధించి ఏంటంటే అక్కడ చాప్రాల వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అది ముంపుకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి సో అంటే అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకించిన దానికోసమే. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, సో వైన్గంగా మీద వార్దా మీద ట్రయాంగిల్లో దీన్ని అంటే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే సో అక్కడ చాప్రాల్ వన్యప్రాణికి సంబంధించి ఎలాంటి నష్టము జరగదు, అది ముంపుకు గురి కాదని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం మీద మాత్రం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ను ఒప్పించి తుమ్మిడేటిని పూర్తి చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాత్రం చెప్పడం జరుగుతూ ఉంది. మొత్తం మీద దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో ఒకటి అడుగుతూ ఉన్నాను, జర్నలిస్ట్ రామన్నగా రేవంత్ రెడ్డిని అడుగుతూ ఉన్నాను, మీరు కేసీఆర్ కట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పారు, సో అది పనికిరా అని చెప్పారు, రైతు నీళ్ళు అందించాలని చెప్పారు, మేడిగడ్డ కుంగిపోయింది, పలిగిపోయింది, పర్రెలు వాసింది అని చెప్పి రకరకాల మాటలు చెప్పారు, అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే నువ్వు ఫస్ట్ ఒక్క ప్రాజెక్టు తెలంగాణలో గట్టి చూపి, అప్పుడు నీకు ఆ ప్రాజెక్ట్ ఏందో ఆ కథ ఏందో నీకు అర్థమవుతుంది. సో ఆరోపణలు చేసినావు అయిపోయింది, సో అది గతగా. సో మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఇంకా కేసీఆర్ కన్నా గొప్పగా అభివృద్ధి చేస్తారేమో అని చెప్పి ప్రజలు నమ్మి మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ఆ తుమ్మిడేటిని పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఎస్ఎల్బీసీని పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది, పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉన్నది, ఇక్కడ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉన్నదని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన, ఎందుకంటే ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంతలో కూడా ఒక ప్రాజెక్టు మీరు మొదలు పెట్టలే, శంకుస్థాపన చేయలే, ఉన్న ప్రాజెక్టులను మీరు దాన్ని పూర్తి చేస్తలేరు. సో మీ పరిపాలన మీద ఇప్పటికే ప్రజలకు నమ్మకం పోయింది. ఇప్పటికైనా ఈ 2.5 ఏళ్ళ టైం ఉన్నది. సో ఇప్పటికైనా ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది.